ప్రేజ్ లార్డ్ అందరికి. మనం ప్రేయర్ ని స్టార్ట్ చేసుకున్నాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము. మన మధ్యలో ఉన్న సుజాత సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. తర్వాత క్యాథరిన్ సిస్టర్ పాట పాడతారు. ప్రేజ్ లార్డ్ సుజాత అక్క. ప్రేజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సార్వభౌముడమైన యేసయ్య, మహిమలో నివసించు నా తండ్రి, నీకు వందనాలు వందనాలు కృతజ్ఞతాస్తుతులు ప్రభ. ఇంత మటుకు మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలు కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంత మటుకు మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు నీకు వందనాలు ప్రభ. నా విమోచకుడవు సజీవుడమైన దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మృతుల నుంచి ప్రభ నా తండ్రి, మృతిని గెలిచి లేచిన దేవుడవు నాయన నీకు వందనాలు ప్రభ. మృత్యుంజయుడవు నీకు వందనాలు, నీకే స్తోత్రములు ప్రభ. అగ్ని స్వరూపుడా నీకు స్తోత్రములు, నీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సాయంత్రకాల సమయమందు ఇచ్చిన సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. ఎన్నిసార్లు నీకు కృతజ్ఞతలు చెల్లించినా సరిపోవు నాయన. అంత గొప్ప దేవుడవు, అంత మహిమగల దేవుడవు ప్రభ. నా తండ్రి నోటి మాట చేత సర్వ సృష్టిని నిర్మించిన దేవుడవు. నీకు కార్యములు, గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు ప్రభ. ప్రతి కార్యమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మనుషులకు నివాస యోగ్యంగా ఈ భూమిని చేసిన దేవుడు ప్రభ. నా తండ్రి ఈ దినమంతా కూడా ప్రభ నీ యొక్క కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సాయంత్రకాల కూటంలో ప్రభ నా తండ్రి వాక్కు ద్వారా మాతో మాట్లాడండి ప్రభ. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ యొక్క అవసరతలు ప్రభ, నా తండ్రి విజ్ఞాపనలు, వారు చెప్పుకున్నవి చెప్పుకోలేనివి ప్రభ ఏ ఉన్నా కూడా ప్రభ సమస్తం ఎరిగిన దేవుడవు. సమస్త చింతలను, బాధలను ప్రభ మీ చెంతకు తీసుకొని వస్తున్నాం నాయన ప్రభ. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు మీరు సంపూర్ణ విడుదల దయచేయండి. వాక్యం వినుటకు ప్రభ, వినుటకు శక్తి దయచేయండి. వినుటకు ప్రభ మనసు దయచేయండి. ఆత్మీయ నేత్రములను వెలిగించండి ప్రభ. వాక్యం గ్రహించి గైకొనున్నట్లు నీకు కృపలు ప్రతి ఒక్క బిడ్డని పరిశుద్ధాత్మ చేత ముద్రించండి నా ప్రభ. నా రక్షకుడవు ప్రభ, సజీవుడవు, నా ఆశ్రయ దుర్గమైన నా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇంత మటుకు ప్రభ నా తండ్రి వాక్యం ద్వారా ప్రభ, మాటల ద్వారా నా తండ్రి, ప్రార్థనల ద్వారా ప్రభ ఇక టీంని ప్రభ నడిపిస్తున్నారు నాయన. ఇక ముందుకు కూడా ప్రభ దిగ్విజయంగా నడుచుటకు ప్రభ, నీకు రాకడ దినం పర్యంతరం ప్రభ ప్రతి ఒక్క బిడ్డ సిద్ధపడుటకు, ప్రతి ఒక్కరు వాక్యంను బోధించుటకు ప్రభ, వాక్య ప్రకారం నడుచుకుంటకు కృపను అనుగ్రహించండి అతని. ఈ సాయంత్రకాల సమయం మందు ప్రతి ఒక్కరిని ప్రభ మీరు ప్రేరేపణ దీవించండి, ముట్టండి. రానయ్యన్న బిడ్డలందరినీ నడిపించమని యేసయ్య శక్తి గల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. క్యాథరిన్ సిస్టర్ మీరు పాట పాడండి సిస్టర్. నా కొండ కొట్ట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. నా కొండ కొట్ట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నా కొండ కొట్ట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. ఆపత్కాల మందు ఆదుకునే దేవుడవు, కష్ట నష్ట మందు కనికరించే దేవుడవు. ఆపత్కాల మందు ఆదుకునే దేవుడవు, కష్ట నష్ట మందు కనికరించే దేవుడవు. యేసయ్యా 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 యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. సింహం పోలిన దానియేలు దేవుడవు నీవే, సింహం నోళ్ళను మూసిన దేవుడవు నీవే, సింహం
పోలిన దానియేలు దేవుడవు నీవే, సింహం నొల్లను మూసిన దేవుడవు నీవే. యేసయ్యా 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 యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే నా యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే నా యేసయ్యా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. మన మధ్యలో ఉన్న శాంతం సిస్టర్ మనకు వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్, మీరు వాక్యంలోకి నడిపించండి సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 ప్రభువా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా ప్రభా, ఈ దినమంతా ప్రభా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నాయన. అయ్యా ప్రభా, నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నాయన, నీకు వందనాలు ప్రభా. కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు నాయన. నమ్మదగిన దేవుడవు, దేవాతి దేవుడవు, రాజాతి రాజుడవు ప్రభువా, గొప్ప దేవుడవు నాయన. కృపా కనికరం గల దేవుడవు, కరుణామయుడవయ్యా. కోట్లాది స్తుతులు, స్తోత్రాలు నాయన. తండ్రి నీకే వందనాలు ప్రభా. స్తుతి స్తోత్రం ప్రభా, మీరు చేసిన మేలు ఉపకారాలకు నైనా ఎంత ప్రభా మేము స్తుతించిన నాయన, నేను మేము తీర్చుకోలేం ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా. ఇదిగో నీ పాదపీఠం దగ్గర మనం పడుతున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ వాక్యం మేము ధ్యానించుకుంటున్నాం ప్రభా. అయ్యా మీరు తండ్రి మాలో ఉండి మాట్లాడండి ప్రభా. అయ్యా నీ వాక్యం ద్వారా ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. మా తలంపు మా ఆలోచనలన్నీ కొట్టివేయండి రజా. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. అయ్యా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయన. మా ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని, నీ ఆత్మ నడిపింప మాకు దయచేయమని, నీ కృపల మూలందరినీ భద్రపరచమని. యేసయ్యా తండ్రి మేము వాక్యము ప్రభా అయ్యా మేము వినాల ప్రభా, సహాయం చేయండి. ప్రతి ఆటంకాన్ని తొలగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్. మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనంలో, వారు శిష్యుల వద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు, శాస్త్రులు వారితో తర్కరించుటయు చూచిరి. వెంటనే జన సమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. వారు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి శిష్యులు ఆయన యొద్దకు వచ్చి చుట్టూ జనులు కూడి ఉండుట చూస్తున్నారు. శాస్త్రులు యేసు ప్రభుతో మాట్లాడట, ఆయనతో వాదించటం కూడా చూస్తున్నారు. వెంటనే జన సమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన వద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనం చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి నాతో వారితో తర్కరించుచున్నారని వారిని అడగగా, జన సమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుణ్ణి నీ వద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడత్రోయును. అప్పుడు వాడు మురుగు కార్చుకొనొచ్చు, పండ్లు కొనుక్కొనొచ్చు మూర్చిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభుతో కొందరు శాస్త్రులు, కొందరు జన సమూహం అంతా వచ్చి యేసు ప్రభుతో అడుగుతున్నారు, తర్కరిస్తున్నాడు. అయితే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, దేని గురించి అడుగుతున్నారని ఆ యేసు ప్రభు ఆ జన సమూహం ఆయనతో మాట్లాడుతున్న వాళ్ళతో అడుగుతుంటే, అప్పుడు ఆ జన సమూహంలో ఒక ఆయన వచ్చి అంటున్నాడు, అయ్యా నా కుమారుడికి మూగ దయ్యం పట్టింది, అది ఆయనని ఎక్కడ పడుతుందో అక్కడ ఆయనని పడద్రోస్తుంది, నీళ్ళల్లో పడద్రోస్తుంది, అగ్నిలో కూడా పడద్రోస్తుంది. అయితే మూగ దయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడే వాడిని పడద్రోయును.
అప్పుడు వాడు నురుగు కాచుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. నీ శిష్యుల దగ్గరికి మూగదయ్యం పట్టిన ఆయనని, మూర్ఛ రోగం ఉన్న ఆయనని నీ శిష్యుల దగ్గరికి తీసుకొస్తే అది స్వస్థ, ఆ దయ్యాన్ని వాళ్ళు ఎల్లగొట్టలేకపోయిండ్రయ్యా అని యేసు ప్రభుకి చెప్తుంది. అందుకు ఆయన విశ్వాసం లేని తరం వాళ్ళగా నేను ఎంతకాలం మీతో ఉండును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చింది. దయ్యము ఆయనను చూడగానే వానిని విలవిలలాడించాను కనుక వాడు నేల మీద మురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. ఎప్పుడు యేసు ప్రభుని ఆ దయ్యం చూస్తుందో అది ఏం చేస్తుందంటే ఆయన చూడంగానే విలవిల్లాడిపోయింది. విలవిలలాడించి నేల మీద పడి నురుగు కార్చుకొనుచు పొరలాడుతున్నాడు ఆయన. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే అది వానిని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పడత్రోయినను. ఏమైనను నీ వలన అయితే మా మీద కనికెరపడి మాకు సహాయము చేయమనేను. అయితే ఈ దయ్యము ఏం చేస్తుందంటే ఆయనను నాశనము చేయాలని ఆయనను ఏం చేస్తుందంట, నీళ్ళల్లో పడదోస్తుందంట, అగ్నిలో పడదోస్తుందంట. కొన్నిసార్లు కొన్ని దయ్యాలు మనుషులను పడితే ఒక ఆమె చెప్పింది, ఒక బావి కాడికి పోతే ఆ బావిలో దూకు 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 అనని శబ్దం వినపడుతుందంట ఆమెకు. కొన్ని దయ్యాలు అలాంటి దయ్యాలు ఉంటాయి. ఈయనను కూడా ఆ మూర్ఛ రోగము అది నీళ్ళల్లో ఆయనను ఎట్లయినా కానీ ఆయనను చంపి తీసుకుపోవాలని, ఆయనను నాశనం చేయాలని ఆయనను నీళ్ళలోనూ అగ్నిలోనూ పడత్రోస్తుంది, పురుగు కార్చుకొని ఆయన మూర్ఛెల్లుతున్నాడు. అందుకు ఆయన తండ్రి ఏమంటున్నాడే, ఇది సంభవించి ఎంతకాలం అయింది ఈయనకి అనని ఆయనను అడిగినప్పుడు అతడు బాల్యము నుండియే అది వారిని అగ్నిలోను నీళ్లలోను పడత్రోయును. ఏమైనాను నీ వలన అయితే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఏమైనాను నీ వలన అయితే మాకు సహాయము, మా మీద కనకరపడి మాకు సహాయము చేయమనేను. అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇది ఈయనకు పట్టి చిన్నప్పటి నుంచి పట్టింది. ఈయన యవనస్తుడుగా ఉన్నాడు. అయినా కానీ నమ్ముట నీ వలన అయితే నీకు నువ్వు నమ్మితే దేవుని కార్యము చూస్తాడు అంటున్నాడు. నువ్వు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. మనము నమ్మితే దేవునికి అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. ఆయన చిన్నప్పటి నుంచి ఆ మూర్ఛ దయ్యము ఆయనను నీళ్ళల్లో పడేస్తుంది, అగ్నిలో పడేస్తుంది. కానీ వాళ్ళ తండ్రి బతిమలాడుతున్నాడు, అయ్యా నీ వలన అయితే ఏమైనాను నీ వలన అయితే మాకు సహాయము చేయండి అంట. అందుకే యేసు ప్రభు నువ్వు నమ్ముట నీ వలన అయితే, నువ్వు నమ్మితే నీకు అసాధ్యం అంటే ఏది కూడా ఉండదని చెప్పి ఆ చిన్నవాడిని చూసి ఆ చిన్నవాడిని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూహవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి అపవిత్రాత్మను గద్దించాను. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండేను గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి లేవనెత్తగా వాడు నిలవబడాను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. అయితే యేసు ప్రభు శిష్యులు కూడా ఎప్పుడు యేసు ప్రభుతోనే ఉన్నారు, యేసు ప్రభు చేసే కార్యాలు చూస్తున్నారు.
యేసు ప్రభు ఎలా ప్రార్థిస్తున్నాడో అలా వీళ్ళు కూడా ప్రార్థిస్తున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు శిష్యులు అమోఘ దయ్యాన్ని ఎలగొట్టలేకపోతుండ్రు. అందుకంటున్నాడు యేసు ప్రభు, నేను ఎంతకాలము మీతో కూడా ఉంటాను, ఎంతవరకు నేను మిమ్మల్ని సహిస్తాను. విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళారా అంటాడు. విశ్వాసం లేని తరం వాళ్ళారా, ఎంతకాలము నేను మీతో కూడా ఉండును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. అంటే వీళ్ళలో విశ్వాసము, ఇంకా పరిపూర్ణ విశ్వాసము వీళ్ళకు రాలేదు. శిష్యులు అందుకు యేసు ప్రభుని చూసి అడుగుతారు, అయ్యా మేము ఆ సైతాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయినాము అంటే, కొన్ని మొండి సైతాన్లు అవి ప్రార్థన వలన, అంటే ఉపవాస ప్రార్థన వలనే ఇలాంటి దయ్యాలు వదిలిపోతాయి. అది ఎంతోసేపు ఆ మూగదయ్యం బట్టిన ఆయన ఎంతోసేపు అది వెలువెల్లలాడించి ఆయనను లాస్ట్ కు ఆయన చనిపోయిన ఆయనని జనులందరూ అనుకునేలాగా అంతసేపు ఆయనని ఆ దయ్యము ఆయనలో ఉండి పని చేసింది. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే దాన్ని గద్దించిండో, అపవిత్రతతో దయ్యమా ఈయనను వదిలి పొమ్ము అని ఎప్పుడైతే, మూగవైన చెవిటి దయ్యమా వానిని వదిలి పొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి అపవిత్ర ఆత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వాని ఎంతో విలువలాడించి వదిలిపోయాను. అయితే యేసు ప్రభు అంత శక్తి వీళ్ళు పొందుకోలేదు. అయితే యేసు ప్రభు అంటున్నాడు, ఇలాంటి దయ్యము పోవాలంటే ప్రార్థన వలనంటే, ఇంకా ప్రార్థన చేస్తున్నారు, ఇంకా ఉపవాస ప్రార్థనలు చేసి నా శక్తిని మీరు పొందుకోండి అనని యేసు ప్రభు తన శిష్యులకి చెప్తున్నాడు. ఇక్కడ కూడా మనము ఎస్తేరు గ్రంథంలో చూస్తాము. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం, 3వ దినం ముందు ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయంలో 16వ వచనంలో అంటాడు, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి, నేనును నా పనిగతులను ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను, నేను రాజు నద్దకు ప్రవేశించదును, నేను నశించెదను. అటువలే మొర్దెకై బయలుదేరి ఎస్తేరుకు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించాను. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తున్నాము, మొర్దెకైని చూస్తున్నాం. మొర్దెకై ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడు. ఆయన మొర్దెకై ఒక యూదుడు. యూదులు ఎవరికి కూడా అన్యులకి నమస్కారం చేయరు. వాళ్ళు నమస్కారం చేసినా కానీ ప్రతి నమస్కారము చేయరు. అయితే ఎస్తేరు ఆయన మొర్దెకై యొక్క పిన తండ్రి కూతురు అన్నమాట. ఆయనకు చెల్లెలు అవుతుంది. అయితే ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోతే మొర్దెకై వచ్చి ఎస్తేరు ఆమెను తీసుకొని తన బిడ్డగా ఆమెను స్వీకరించి ఆమెను పెంచుకుంటాడు. అయితే వస్తిరాణి ఒక విందు చేయించినప్పుడు రాజు వస్తిరాణిని అందరికీ, ఆమె అందం చాలా అందగత్తే, ఆమెను గురించి అందరికి చూపించాలా. 27 సంస్థానముల మీద అగస్త్వతు రాజు 27 సంస్థానం మీద పెద్ద ఆయన. అయితే ఆయన గొప్ప విందు చేయిస్తున్నాడు. అందరిని పిలిపించి అందరికి రాణిని అందరికి చూపించాలా, ఆమె సౌందర్యం చూపించాలా అని ఆమెను రమ్మని మనుషులను పిలువనంపితే ఆమె రాజు సమూహంకి రాదు. అయితే ఈమె పిలువనంపితే రాలేదు. ఈమెను ఏం చేయాలని ఆయన కింద ఉన్న వాళ్ళను అడిగినప్పుడు, అధిపతులను అడిగినప్పుడు వాళ్ళంటారు, రాజా నీ భార్య నువ్వు పిలిస్తేనే రాలేదు, రేపు మా భార్యలు కూడా మమ్మల్ని లెక్క చేయరు, మేము పిలిచినా కూడా వాళ్ళు రారు, కాబట్టి మీకు అనుకూలమైతే వస్తిరాజుకు బదులు వేరే రాణిని ఉంచాలా. అప్పుడే వీళ్ళకి అర్థమైంది, భర్త మాటకి వీళ్ళు లోబడలేదు కాబట్టి రాజు రమ్మంటే రాలేదు. రాజు మాట తిరస్కరిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చెప్పి జనులు తెలుసుకుంటారు.
అప్పుడు మా భార్యలు కూడా మాకు లోబడతారు అని వాళ్ళు ఆలోచన చెప్పినప్పుడు అగస్వరోజు రాజుకి ఆలోచన యుక్తంగా ఉంటది, మంచి ఆలోచన అని చెప్పి. అయితే లోక అంతా ఆయన 27 సంస్థానంలో హిందూ దేశం అంటే మన ఇండియా మొదటి అధ్యాయంలో ఉంటది. ఇండియా నుంచి ఇంకా కూసు దేశం వరకు హిందూ దేశం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది. అగస్వరోసు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అగస్వరోసు ఏలిను. 127 సంస్థానములు ఆయన ఏలిండు. అంత పెద్ద రాజు. అయితే 127 సంస్థానంలో ఉన్న అందరికీ ప్రకటన ఇచ్చిండు. ఎవరైతే సౌందర్యం గల స్త్రీలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి రాణి అవటకు అర్హత ఉందా లేదా అని తెలుసుకోమని ఆయన చెప్పినప్పుడు ఎస్తర్ రాణి కూడా ఆ మొర్దెకై పంపిస్తాడు. పంపించినప్పుడు ఆమెకు అగస్వరోజు రాజుకి ఎస్తర్ రాణిని చూడంగానే ఆమె పట్ల దయ పుట్టింది. ఆమె ఎస్తర్ రాణి కూడా చాలా సౌందర్యవతిగా ఉంటది, దేవుని యందు భయభక్తులుగా ఉంటది. అయితే అగస్వరోజు రాజు ఎస్తర్ను రాణిగా స్వీకరించిండు. రాణిని కిరీటము 2వ అధ్యాయంలో చూస్తున్నాము. ఆమెకు కిరీటము పెట్టి ఆమెను రాణిగా స్వీకరించిండు. అయితే మొర్దెకై కూడా రోజు రాజు సంస్థానం దగ్గరికి వెళ్తాడు, అక్కడ కూర్చొని ఉంటాడు. అయితే అగస్వరోజు రాజు యొక్క ఆ మంత్రిలలో ఆయన హామాన్ అని ఆయన ఉంటాడు. ఆయన వస్తుంటే అందరు లేచి ఆయనకు నమస్కారం చేస్తాడు. అందరూ వంగి నమస్కారం చేస్తుంటే మొర్దెకై అయితే అసలు లేయడు, నమస్కారం పెట్టాడు, అసలు ఆయనను పట్టించుకోడు. అందరూ ఆయనకి అక్కడ పనిచేసే వాళ్ళు అందరూ అంటారు, నువ్వు హామానుకు భయపడవా, నువ్వు ఆయన వస్తుంటే నమస్కారం చేయవు, ఎందుకు లేయవు, ఆయన ఎందుకు నమస్కారం పెట్టవు అనంటే, నేను యూదుడను, నేను ఆ పని చేయజాలను, నేను ఎవరికి నమస్కారము పెట్టను, వాళ్ళు పెట్టినా తిరిగి నేను ప్రతి నమస్కారము చేయను, నేను యూదుడను, దేవునికి తప్ప నేను ఎవరికి కూడా నేను నమస్కరించను అని మొర్దెకై ఖచ్చితంగా చెప్పేసేటప్పటికి ఈ హామానుకి చాలా కోపం వస్తుంది. అయితే ఈ మొర్దెకై ఎవరు, ఈయన ఏ వంశస్థుడు అది తెలుసుకోమని చెప్పినప్పుడు ఆ యూదులందరికీ ఆయన యూదుడని తెలుస్తున్నది. ఈ యూదుల్ని అసలు బ్రతకనీయకూడదు, వీళ్ళందరినీ చంపాలా అని చెప్పి హామాను ప్లాన్ వేసుకొని రాజు దగ్గరికి పోయి, రాజా నువ్వు చెప్పే అన్ని పాటిస్తున్నారు, ఒక్క జనం మాత్రం పట్టించుకోవటం లేదు, నీ ఆజ్ఞలు వినటం లేదు, నిన్ను అసలు నువ్వు చెప్పిన ఆజ్ఞలు ఏది కూడా వాళ్ళు నడుచుకోవటం లేదు, నీకు వ్యతిరేకంగా ఉన్నారు, ఒక్క జాతి వారు అన్నని చెప్తే, అయితే నువ్వు వాళ్ళందరినీ నశింపజేయమని రాజు ముద్ర వేసిన, రాజు ఉంగరంతో ముద్ర వేసి హామాను తీసుకొస్తాడు. అప్పుడు ఈ సంగతి మొర్దెకైకి తెలిసినప్పుడు మొర్దెకైకి తెలుస్తుంది, యూదులందరికీ తెలిసిపోతుంది. అందరూ ఎవరిళ్ళల్లో వాళ్ళు బూడిద నెత్తి మీద పోసుకొని గోనె పట్ట కట్టుకొని అందరూ ఏడుస్తా ఉంటారు. అయితే మొర్దెకై కూడా ఏడుస్తూ నెత్తి మీద ధూళి పోసుకొని గోనె పట్ట కట్టుకొని ఎస్తర్ రాణి దగ్గరికి వస్తాడు. అక్కడ అయితే రాజు కోట ముందు ఎవరు కూడా గోనె పట్ట కట్టుకొని ధూళి నెత్తిని పోసుకొని రాజ అంతపురం దగ్గరికి రాజ భవనం దగ్గరికి వెళ్ళకూడదు అన్నమాట. అయితే మొర్దెకై నెత్తి మీద ధూళి పోసుకొని అక్కడ ఏడుస్తా కూర్చొని ఉంటే ఎస్తర్ రాణి చూసి ఆయనకు కొత్త బట్టలు ఇచ్చి, నువ్వు తొందరగా గోనె పట్ట తీసేసుకో, ఇదిగో ఈ వస్త్రాలు ధరించుకోమని పని వాళ్ళ చేత కొత్త బట్టలు ఇచ్చి పంపితే మొర్దెకై ఆ బట్టలు ఆయన తీసుకోడు. ఈ బట్టలు కట్టుకున్న మాత్రాన మా యూదులందరికీ వచ్చిన బాధ పోదు, మమ్మల్ని అందరినీ కత్తివాత మమ్మల్ని నశింపజేయటానికి హామాను గొప్ప పథకం వేసి చట్టము చేసిండు అనని నువ్వు ఎస్తర్ రాణికి చెప్పమంటాడు. ఎస్తర్ రాణి అంటది, మొర్దెకై అంటాడు, నువ్వు రాణివి కదా, నువ్వు రాజు భార్యవి కదా,
నువ్వు చెప్తే రాజు వింటాడు. నువ్వు చెప్పమన్నప్పుడు ఆమె అంటది ఇంకా 30 దినముల వరకు రాజు అంతఃపురంలో వెళ్ళటానికి వీల్లేదు. ఆయన రమ్మని పిలిస్తే తప్ప నేను ఆయనతో మాట్లాడటానికి వీల్లేదు. ఆయన అంతఃపురంలో వెళ్ళటానికి వీల్లేదు. ఒకవేళ నేను వెళ్ళినా కానీ నేను చనిపోతాను, ఆ కత్తి వాత చేత నేను చనిపోతానని అక్కడ ఆమానికి ఆమె ప్రత్యుత్తరం ఇచ్చినా కానీ ఆమాన్ అంటాడు, ఆమెను అర్థం చేసుకోడు. ఆమాన్ మొర్దెకై, ఆమాన్ కాదు మొర్దెకై ఆమెను ఎస్తేర్ రాణిని అర్థం చేసుకోడు, ఆమెను బాధ పెడతా ఉంటాడు. ఆమె కూడా తన జనులందరినీ నశించిపోతున్నారని ఆమె ఎంతో వేదంతో. అయితే రాజు దగ్గర నుంచి పిలుపు వస్తేనే కానీ ఆమె రాజు దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ ఆమె వెళ్ళినా కానీ ఆమె మరణానికి పాత్రలు అవుతుంది అని, నేను అక్కడికి వెళ్ళినా కానీ నేను చనిపోతాను అని అంటే ఆమెను అర్థం చేసుకోకుండా మొర్దెకై అంటాడు 4వ అధ్యాయము 14వ వచనంలో, నీవు ఈ సమయమున ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించమని చెప్పాను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో ఇలాగ మరలా ఇటనెను, నీవు పోయి షూషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం ఉండు. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించేదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించాను. అయితే 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో అంటాడు, 4వ అధ్యాయం 10వ వచనంలో, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర గృహమున ప్రవేశించినట్లుగా బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారు దండమును ఎవరి తట్టు చూపునో వారు తప్ప ప్రతి వారును సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు స్నేహితులందరినీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసి ఉన్నది. నేటికి 30 దినములకు రాజునొద్దకు ప్రవేశించుట నాకు పిలువబడలేదని చెప్పాను. వారు ఎస్తేర్ యొక్క మాటలు మొర్దెకై తెలుపగా ఈమె చెప్తుంది, ఇంకా 30 దినాల దాకా నేను రాజునొద్దకు వెళ్ళి మాట్లాడటానికి లేదు. ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళు సంహరింపబడతారు, ఆయన దగ్గరికి వెళ్ళటానికి లేదంటే మొర్దెకై ఎస్తేర్ని అర్థం చేసుకోకుండా ఆయన అంటాడు, నువ్వు ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయము విడుదలయ్యు మరి ఒక దిక్కు నుంచి వస్తుంది. అయితే నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయంను బట్టి రాజ్యములకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పుమనేను. అయితే ఎస్తేర్ అని ఏమంటున్నానంటే, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా, నేను నీవు పోయి షూషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి. తండ్రి, నేను అక్కడికి వెళ్ళినా కానీ నేను చనిపోతాను, యూదులందరికీ సహాయము రాదు. కాబట్టి నేను యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి 3 దినాలు మీరు ఉపవాసము ఉండండి, నేనును నా పనికత్తులము మేము ఉపవాసము ఉండుము. ప్రవేశించుట న్యాయయుక్తము న్యాయ వ్యతిరేకముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించదును. నేను నశించేదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించాను. అయితే మేమంటుంది 3 రోజులు మీరు ఉపవాసాలు ఉండండి, నేను కూడా ఉపవాసం ఉంటాను. ఒకవేళ నేను రాజుల వద్దకు వెళ్తాను, దేవుని కనికరము నా పైన ఉంటే, దేవుడు నన్ను కనికరిస్తే రాజుకు నా ఎడల దయ కలిగిస్తాడు. ఒకవేళ దయ కలకపోతే నేను నశిస్తాను, మీరైతే ఉపవాస ప్రార్థనలు చేయండి అని మొర్దెకైకి చెప్తే, మా మొర్దెకై ఆ ప్రకారంగా అందరిని సమకూర్చి సమాజ మందిరంలో వాళ్ళు ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టి
ఈమె అప్పుడు వెళ్తుంది రాజు దగ్గరికి. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజు నగరు యొక్క ఆవరణంలో రాజు సన్నిధిని వెళ్లి నిలిచాను. రాజు నగరందు ద్వారములకు ఎదురుగానున్న రాజా ఆవరణంలో తన రాజాసనము మీద రాజు కూర్చొని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతుల నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన ముట్టెను. అయితే 3వ రోజు 3 రోజులు ఫాస్టింగ్ చేసింది. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి రాజవస్త్రాలు ధరించుకొని రాజనగరంలో ఆవరణంలో రాజు ఒక అంతఃపురంలో పోయి రాజు సన్నిధిలో వచ్చి నిలిచింది. రాజనగరంలో ద్వారములకు ఎదురుగోనున్న రాజు తన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. పోయి ఆయన ఎదుట ఏమో నిలబడింది. అయితే 2వ అధ్యాయంలో రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు ఆయనకు అతనికి దయ పుట్టెను. తన చేతిలోనున్న బంగారపు దండను ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొనను ముట్టెను. అయితే ఈమె వచ్చి రాజు సన్నిధిలో 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి రాజవస్త్రాలు ధరించుకొని ఆయన ముందు రాజు యొక్క ముందు నిలబడితే రాజుకి ఎస్తేరును చూడంగానే, కానీ ఆమె ప్రవేశించకూడదు, ఆయన అంతఃపురంలో ఉన్నాడు. కానీ ఆయన అలా ఒంటరిగా అంతఃపురంలో ఉన్నప్పుడు ఎవరు కూడా ఆయన దగ్గరికి రాకూడదు, అది రాజు ఆజ్ఞ. అయినా కానీ దేవుని దగ్గర బతిమలాడి 3 రోజులు ఉపవాసం ఉండి పోయి ఎలా అయినా కానీ యూదులను రక్షించాలని చెప్పి ఉపవాసం ఉండి రాజు సన్నిధిలో పోయి నిలబడినప్పుడు రాజుకి ఎస్తేరు పట్ల దయ పుట్టింది. తన చేతిలో ఉన్న దండమును ఆమె వైపు చాపినప్పుడు ఎస్తేరు పరిగెత్తుకొని వెళ్ళి ఆ దండం యొక్క కొన ముట్టింది. అప్పుడు రాజు అంటున్నాడు, ఎస్తేరు, రాణివైన ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించేదనని చెప్పగా ఎస్తేరు ఇక్కడ అంటున్నాడు, రాజు అడుగుతున్నాడు, రాణివైన ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనవి ఏంది? రాజ్యంలో నీకు సగమైనా నేను ఇస్తాను, నీ కోరిక ఏందో చెప్పమని అడుగుతాడు. ఎస్తేరు రాజునకు యుక్తంగా తోచినడలా నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావాలనని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను. అయితే ఈమె ఎస్తేరు రాణి అంటది, అయ్యా నేను ఒక విందు చేయిస్తున్నాను, ఆ విందుకు రాజు హామాను కూడా రావాలయ్యానని చెప్తాడు. రాజు కూడా సరేనంటాడు. మళ్ళీ మరుసటి రోజు కూడా ఈమె వెళ్ళి నిలబడినప్పుడు అప్పుడు కూడా ఆయనకు దయ పుట్టుతుంది. రాణివైన ఎస్తేరు, నీకేం కావాలా? నీ మనవి ఏంది? నీ కోరిక ఏంది? నా రాజ్యంలో సగమైనా నీకు ఇస్తానని అన్నప్పుడు, అయ్యా నేను విందు చేయించినాను, విందుకు రావాలా మీరు అన్నప్పుడు అక్కడ ఎస్తేరు రాణి చెప్తాడు, అయ్యా మేము నీ చేతి పని వాళ్ళము, కానీ ఇట్లా హామాను మమ్మల్ని అందరినీ యూదులందరినీ చంపటానికి ఇట్లా ప్రయత్నం చేసిండు, మొర్దెకైని చంపటానికి ఊరికొయి దించిండు అని అక్కడ చెప్పినప్పుడు ఇవన్నీ రాణి అయిన ఎస్తేరు రాజుతో చెప్తుంటే హామాను ఇవన్నీ చూసి హామానుకు అర్థమైపోయింది. భయపడి వణికిపోయి ఎస్తేరు యొక్క కాళ్ళ దగ్గర సాష్టాంగ నమస్కారము ఆమె కాళ్ళు పట్టుకుంటాడు. అమ్మ నా ప్రాణము నువ్వు రక్షించు, ఎవరు ఈ పని చేసింది, యూదులకు ఏమైంది, ఎందుకు అని చెప్తే ఇట్లా ఆమెను ఇట్లా యూదులందరినీ సంహరించాలని మీ చేత రాజాజ్ఞ ముద్ర, మీ ఉంగరం చేత ముద్ర ఆజ్ఞ తీసుకున్నాడు, ఇట్లా యూదులందరినీ నశింపజేయాలని ఉన్నాడు అని అన్నప్పుడు, ఎవరు ఆ మనిషి అన్నప్పుడు హామాను అని చెప్పినప్పుడు ఆయనకి ఇంకా భయము వణుకు పుడుతుంది. రాణి అయిన ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఆమె ఉపవాసం ఉన్నింది. అప్పుడు రాజుకి దయ పుట్టింది. యూదులందరినీ అప్పుడు ఆజ్ఞాపిస్తాడు. ఈ హామానుకేమో భయము వణుకు పుట్టి ఆమెను ప్రాణం కోసము ఎస్తేరు రాణిని బతిమలాడుకుంటాడు. అమ్మ
నువ్వు రాజుకు చెప్పి నా ప్రాణము దక్కించమ్మని ఆమె కాళ్ళ కింద ఉంటాడు. హల్లెలూయా. అయితే మనం కూడా దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సైతాన్ని మన కాళ్ళ కింద దేవుడు పెడతాడు. అయితే ఆమానికి ఏదైతే మద్దకై కోసము యూదుల కోసము ఆయన నాశనం చేయాలని ఏ పథకం అయితే పెట్టుకున్నాడో ఆమాను ఇంటి వాళ్ళు నశిస్తారు. ఆమాను మద్దకై కోసం ఉరికొయ్యి తీస్తే ఆ ఉరికొయ్యి మీద ఆమాన్నే ఉరి తీస్తారు. ఎప్పుడైతే ఈ ఆమాను ఇంటి మీద అధికారం అంతా దేవుడు మొద్దకైకి ఇప్పిస్తాడు. కానీ అది ప్రవేశించేటట్టు అది యుక్తమైన సమయం కాకపోయినా కూడా ఉపవాస ప్రార్థన వల్ల దేవుడు అసాధ్యమైంది కూడా దేవుడు సాధ్యము చేశాడు. ఉపవాస ప్రార్థన వల్ల అసాధ్యమైంది ఏది కూడా ఉండదు. దేవుడు అక్కడ విజయము ఎస్తేరానికి విజయం ఇచ్చిండు. యూదులందరినీ ఆమె కాపాడింది. యెషయా గ్రంథము 31 అధ్యాయంలో యెషయా గ్రంథము 31 ఫస్ట్ నుంచి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములను విస్తారములనియు వారి రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించి వారికి శ్రమ. ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను కీడు చేయి వారికి తోడ్పడి వారి మీదను ఆయన లేచును. ఐగుప్తుల మనుషులు దేవుడు కారు, ఐగుప్తీయులు మనుషులే కాని దేవుడు కారు. ఐగుప్తులు గుర్రములు మాంసములే కాని ఆత్మలు కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయం చేయువాడు జోగును. ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టక యెహోవా వద్ద విచారించక సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెలుచు. ఐగుప్తు అంటే ఈ లోకానికి సాదృశ్యము. దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం ఆయన దగ్గర విచారణ చేయకుండా, ఆయన కోసం కనిపెట్టకుండా ఐగుప్తును ఆధారం చేసుకొని గుర్రములను సహాయము నిమిత్తమును ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారి ఆశ్రయించు వారికి శ్రమ అంటున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయించు వాళ్ళు చాలా ఉన్న వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది అని వాళ్ళు గుర్రాలు బలమైనవి అనని ఎప్పుడు మనుషులను ఆధారం చేసుకుంటారో వాళ్ళకి దేవుడు అంటాడు శ్రమ అంటాడు. ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను కీడు చేయ వారికి తోడ్పడి వారి మీదను ఆయన లేచును. ఐగుప్తులు మనుషులే కాని దేవుడు కారు. ఐగుప్తుల గుర్రములు మాంసములే కాని ఆత్మలు కావు. అయితే మనం యెషయా గ్రంథము 53 అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాము, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అనని. మనల్ని సృష్టించిన దేవుడు మనకు భర్త అయి ఉన్నాడు. కాబట్టి కీర్తనలు 14 అధ్యాయంలో కూడా అంటాడు, ఈ దేవుడు మరణము వరకు మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడు కూడా ఈ దేవుడు మనల్ని చేయి విడిచే దేవుడు కాదు. దేవుని దగ్గర విచారణ చేయకుండా మనము మనుషులను ఆధారం చేసుకొని ఇంకా వేరే వాళ్ళ మీద ఆధారపడి దేవుని దగ్గర మనం విచారణ చేయకుండా ఉంటే మనకి శ్రమ అంట. అయితే కీర్తనలు 37 అధ్యాయము కీర్తనలు 37లో అంటాడు, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన హృదయములను నీ హృదయ వాంఛలను తీర్చుము. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చెడ్డవారిని చూసి లోకంలో ఎంతో మంది చెడ్డగా అంటే దేవుళ్ళు లేకుండా పాపాలు చేస్తూ
ఇది లంచం పుచ్చుకుంటూ ఎంతో దేవునికి వ్యతిరేకంగా ఉండి వారు వర్ధిల్లుతా ఉంటారు. అయితే దేవుణ్ణి అందుండి యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఒక్కొక్కసారి కష్టాలు పాలవుతూ సైతాన్ వాళ్ళు అనేక కష్టాలలో నడిపిస్తుంటారు. అయితే మనసుకి ఎంతో బాగా అనిపించింది. 67 కీర్తనలో కూడా దావీదు మహారాజుకు కూడా అలా ఉంటే ఆయన కూడా ఈ సంగతి ఏందో దేవుని దగ్గర తెలుసుకోవాలని దేవుని ఆలయానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ చూస్తే అప్పుడు నువ్వు కాలు జారు చోటనే వాళ్ళని ఉంచి ఉన్నావు ప్రభా అంటాడు. అట్లనే దుష్టులను చూసి దుష్కార్యములు చేయు వారిని చూసి మత్సర పడకము, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు. వాళ్ళందరు లోకంలో అలా ఇలా ఉన్న వాళ్ళు బాగా వర్ధిల్లుతున్నారు. నేను ఇలా ఉన్నానని మనం ఎప్పుడు కూడా దిగులు చెందొద్దంట. నీతిమంతుల గుడార నివాస స్థలము దేవుడు వర్ధిల్లు చేయగల దేవుడై ఉన్నాడు. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. దేవుని యందు యెహోవా యందు నమ్మిక ఉంచాలంట. నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము. యేసు ప్రభు దేవుడే సత్యమై ఉన్నాడు. ఆయనను మనము అనుసరించుము, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. గొప్ప దేవుడు నాకున్నాడని ఆయనను బట్టి యేసు ప్రభుని బట్టి మనము సంతోషిస్తే ఆయన మన హృదయ వాంఛలన్నీ కూడా తీరుస్తాడంట. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకుంటావో, ఆయన మీద ఆధారపడుతావు, నీవు ఆయన నమ్ముకొనము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఇంకా యెషయా 26లో అంటాడు, 26 అధ్యాయం 3వ వచనంలో కూడా, ఎవని మనసు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. దేవుని ఆయన మన మనసు అంతా ఆయన మీద ఉన్నప్పుడు, ఆయన మనకు పూర్ణ శాంతి, ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు, ఆయనలో మనం జీవించినప్పుడు, ఆయనలో మనం గడిపినప్పుడు, ఆయన కోసం మనం ఎదురు చూసినప్పుడు, ఆయన బిడ్డల్ని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపరచుడు అన్నమాట. దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచుడు. ఆయనను మనం నమ్ముకుంటాం కాబట్టి, ఆయన మీద మనం ఆశ పెట్టుకుంటాం కాబట్టి మనలో పూర్ణ శాంతి గలవారుగా దేవుడు మనకు సహాయము చేస్తాడు. నా చిన్న సాక్ష్యం చెప్తాను. మా అల్లుడు మా అమ్మాయిని ఇక్కడ మా దగ్గర ఇడిచిపెట్టి 4 నెలలు అయింది. ఆయన వాళ్ళ తమ్ముడు దగ్గర ఉన్నాడు, పని చేసుకుంటా వస్తా పోతా ఉన్నాడు. ఇక్కడ అన్ని కొన్ని అప్పులు చేసుకొని పోయిండు. అయితే కొన్ని దినాలు గడిచే కొన్ని అసలు ఆయన భార్య కానీ పిల్లల మీద కానీ ఆయన పట్టించుకోవటం లేదు. అసలు రావటం మానేసిండు. వాళ్ళకు తిండి తిప్పలన్నీ మానేసిండు. ఈమెనే రమ్మంటున్నాడు, సామాను అన్ని ఇడిచిపెట్టి నువ్వు నా దగ్గరికి రా అని చెప్పి ఈమెను అన్నాడు. ఈమెమో సామాను ఇవన్నీ ఇడిచిపెట్టి నేను రాను అనని ఈమె అంటుంది. ఆయనేమో రావటం లేదు, ఈమెమో అక్కడికి పోవటం లేదు. 4 నెలలు గడిచినాయి. దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థన చేస్తున్నాం. రాత్రిలలో కూడా 2 గంటల దాకా నిద్రపోకుండా ప్రభా సహాయం చేయని, ఆయన నడిపించు ప్రభా అని ఎంత వేదంతో, అసలు అంత నిరాశ. కానీ దేవుడు సహాయము తప్పకుండా చేస్తాడని నాకైతే దేవుడు, నా ప్రార్థన ఎప్పుడు దేవుడు వ్యర్థం చేయడని నాకు విశ్వాసం ఉండే. కానీ ఎంత ప్రార్థన చేసినా కూడా ఆయన ఇక్కడికి రాలేదు. మేము ప్రార్థన మీటింగ్లు పెట్టించినాము కానీ రాలేదు. ప్రభా భార్య భర్తను ఎడబాయకూడదు అని ఈయన 4 నెలలు అయింది ప్రభా, పిల్లలు అనుకోవటం లేదు, రావటం లేదు అంటే దేవుడు ఈమెను తీసుకుపోయి ఊరికాడ ఆయన ఊరికి వెళ్ళిండు. తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ ఇడిచిపెట్టి వాళ్ళ ఇంటి దగ్గర ఇడిచిపెట్టి వచ్చినాము. ఫోన్లో ఎన్నో మాటలు అన్నారు, పెద్ద గొడవ చేసిండు ఆయన. కానీ చివరికి దేవుడు వాళ్ళిద్దరికి శాంతి సమాధానము దేవుడు ఇచ్చిండు. వాళ్ళిద్దరూ ఎంతో ప్రేమతో ఉన్నారు, మంచిగా ఉన్నారు. దేవుడు గొప్ప మేలు చేసిండు. వీళ్ళిద్దరూ విడిపోతాము మేము అన్నట్టుగా అంత వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు వచ్చినాయి. కానీ దేవుడు ఇద్దరిని
ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. వాళ్ళు సమాధాన పడాలా, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలా ప్రభా. ఆయన అక్కడ వేరే ఇదిగా ఉన్నాడు ప్రభా. దేవుని దగ్గర ఎంత బతిమలాడి దేవుని దగ్గర గోజాడినప్పుడు ఆయన బిడ్డల ప్రార్థన ఎప్పుడు దేవుడు వ్యర్థం చేయలేదు. దేవుడు వాళ్ళిద్దరిని కలిపిండు, ఇద్దరు శాంతి సమాధానంతో మంచిగా ఉన్నారు. మన కార్యాలు దేవుడు లేట్ అవుతున్నాయని మనం దేవుని దగ్గర విచారణ చేయకుండా మన మనుషులను ఆధారం చేసుకుంటే దేవుని దగ్గర విచారణ చేస్తే అక్కడ ఇర్మియాలో కూడా అంటాడు, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను అని దేవుడు వాక్యంలో కూడా మనము చూస్తున్నాము. దేవుడు మా కుటుంబంలో ఎన్నో మేలు చేశాడు. మొన్న కూడా నా భర్తకు ఎంతో బాగలేకుండా సీరియస్ గా అయ్యేటట్టుగా ఉండింది. కానీ దేవుడు స్వస్థపరిచిండు, నన్ను బాగు చేసిండు, స్వస్థపరిచిండు. మా కుటుంబంలో దేవుడు ఎన్నో మేలు చేసిండు. మా కూతురు విషయంలో మేము ఎంతో కృంగిపోయినాము. ఈ 4 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, జాబ్ రావటం లేదు, ఎంత ప్రయాసపడ్డా మాకు జాబ్ దొరకలేదు ప్రభా అని ఏడ్చి కన్నీళ్లతో ఉంటే వాక్యము ఎప్పటికప్పుడు నీ దుఃఖ దినములు సమాప్తములగును, నీకు ఎప్పుడైనా కానీ నువ్వు దేవుని యందు ఆనందిస్తావు, నువ్వు సాక్ష్యం చెప్తావు అని దేవుడు వాక్యములను బలపరుస్తావని దేవుడు అలాగనే వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానము దేవుడు చేసిండు. ఎన్నో మేలులు దేవుడు చేసిండు. ఇక్కడ ఉపవాస మా కూతురు అనేది, నేను ఇన్ని దినాలు ఉపవాసం ఉంటున్నా అమ్మ, దేవుడు నాకు జాబ్ ఇవ్వటం లేదు, నాకు ఉపవాస ప్రార్థన చేసినా కానీ దేవుడు నాకు జాబ్ ఇవ్వలేదని ఆమె అన్నది. కానీ దేవుడు ఉపవాస ప్రార్థన చేసినందుకు దేవుడు జాబు ఇచ్చిండు. వాళ్ళిద్దరికి శాంతి సమాధానము వాళ్ళు కలిసి ఉండేలాగా దేవుడు కృప చూపిండు. మన విషయంలో కూడా దేవుడు మనకు సహాయము చేస్తాడు. తప్పకుండా ఎస్తేర్ రానికి యూదులందరినీ ఎస్తేర్ రాని కాపాడింది, దేవుడు కాపాడిండు. ఎస్తేర్ రాని 3 రోజులు ఉపవాసం ఉంటే యూదులందరికీ వచ్చే నాశనంని దేవుడు కొట్టివేసిండు, వాళ్ళందరికీ జీవమును ఇచ్చిండు. మన సమస్య ఏదైనప్పటికీ దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఈ వాక్యము, ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. శాంతమ్మ సిస్టర్, మీరు వాక్యాన్ని బట్టి ప్రార్థించండి సిస్టర్. స్తోత్రం ప్రభు, పరిశుద్ధుడా, మహాగణుడ, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి మంతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవాది దేవానికి వందనాలయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు నాయనా. ప్రభా, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయనా. ప్రభా, నువ్వు నమ్మదగిన దేవుడవు ప్రభా, నీ వైపు చూసే వాళ్ళను ప్రభా ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడవు కావు ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనాలు నాయన. యేసు ప్రభా, నీకే స్తోత్రాలు నాయన. మా కార్యాలు కాటంలోనే నీ ప్రభా ఎవరైతే నిస్పృహలో ఉన్నారో ప్రభా, మీరు తండ్రి వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అయా నీ శిష్యులను గద్దించినావు ప్రభా. విశ్వాసం లేని తరము వాళ్ళారా అన్నావు ప్రభా. యేసయ్యా, అయా నీకే వందనాలైనా. అయా కొన్ని సమయాల్లో ప్రభా మేము కూడా నాయన చేసిన ప్రార్థనకు నాయన జాబ్ రాలేదని అయ్యా ఎంతో విసిగిపోతాం, వేసారిపోతాం నాయన. అయ్యా అమ్మ తప్పులు అపరాధాలు క్షమించండి నా తండ్రి, నువ్వు నమ్మదగిన దేవుడవు ప్రభా. అయా నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. అయా నీ బిడ్డలకు విజయం ఇచ్చే దేవుడవు ప్రభా. అయా నువ్వు ప్రార్థన వినే దేవుడవు ప్రభా, నీకే వందనాలు నాయన. చెప్పబడ్డ వాక్యం ప్రభా అయా తండ్రి మాటలు మీరు ఆశీర్వదించి దీవించమని అయా తండ్రి ఫలింపు చేయమని యేసు ప్రభా. అయ్యా పడిపోయిన ప్రభా ప్రార్థనలు పడిపోయిన బిడ్డలు ఉంటే లేవనెత్తమని వాక్యం ద్వారా మాట్లాడాలని వందనాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రతి ఒక్క హృదయంలో ఫలింపు చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థాంక్ యూ సిస్టర్. పరిశుద్ధ మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ఓకే సిస్టర్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు చేరువచ్చిన మనందరికీ, లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేని నడిపించిందిగా. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ